ప్రభు పేరిట ప్రత్యేకమైన వందనవచనాన్ని సమలో మీకు తెలియచేయుచున్నాను. ఇర్మియా గ్రంథం 19వ అధ్యాయం 7వ వాక్యం చదివితే గనక, యెహోవాను నమ్ముకొనువాడు ధన్యుడు, ఆయన వానికి ఆశ్రయముగా ఉండును అంటున్నాడు. అంటే దేవుణ్ణి ఎవరైతే నమ్ముకుంటారో, దేవుణ్ణి ఎవరైతే కలిగి జీవిస్తారో, దేవుని పక్షంగా నేను నిలబడి ఉన్నానని ఎవరికైతే నిర్ధారణ కలుగుతుందో, ఆ నమ్ముకునేటువంటి ప్రతి ఒక్క వ్యక్తి, ప్రతి ఒక్క విశ్వాసి బైబిల్ ఎవరని చెప్తుందంటే ధన్యుడు అని చెప్తుంది. కాబట్టి ధన్యుడు మాత్రమే కాకుండా యెహోవా వానికి ఆశ్రయముగా ఉండును అంటుంది. అంటే ప్రతి ఒక్క మనిషికి ఎవరో ఒక ఆశ్రయం కావాలి కదా. మరి ఆ ఆశ్రయము దేవుడే నీకు ఆశ్రయముగా నిలబడతానంటున్నాడు. కాబట్టి దేవుని నమ్ముకొని దేవుని వైపు నువ్వు చూస్తే గనక నీవు ధన్యుడు అవుతావు. దేవుడు నీకు ఆశ్రయమైనటువంటి కోటగా, బలమైనటువంటి దుర్గముగా ఉంటాడు. ఆమేన్.